అన్న ఇప్పుడు ఇక్కడ ఆదివాసుల ధర్నా జరుగుతుంది కదా, అసలు మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఈ రోజు తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం తమ సమస్యల కోసం ఇంద్రపూర్లో ధర్నా చేస్తుంది. వాళ్ళ డిమాండ్కి మద్దతుగా సిఐటి వచ్చి వాళ్ళకి సంఘీభావం చెప్పాం. ఆదివాసుల సమస్యలు చాలా ఉన్నాయి. ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావచ్చు, మేము ఉండే వాళ్ళ కోసం, మేము చేసేదే వాళ్ళ కోసం, సర్వం వాళ్ళకి చేస్తామని చెప్తున్నాం. కానీ ఆచరణలో మాత్రం వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తలేదు. ప్రధానంగా ఈరోజు చదువుకున్నటువంటి యువకులు ఆదివాసుల్లో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు. వాళ్ళకి ఉద్యోగ అవకాశం కల్పించాలి. ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే జనరల్ నోటిఫికేషన్లు, జనరల్ ఉద్యోగ నియామకాలు అయితే వాళ్ళకి న్యాయం జరగదు. ఈ ఆదివాసీ ప్రాంతంలో ప్రత్యేకమైన డిఎస్సిని ఏర్పాటు చేసి ఉద్యోగాలు ఇవ్వాలంటాం. ఇది న్యాయం అండి, మనకి పరిష్కరించాలి. మెగా డిఎస్లు లేకపోతే బిగ్ డిఎస్ అని చెప్తున్నారు. వీళ్ళకి మాత్రం ప్రయోజనం చేసేటువంటి పద్ధతి లేదు. పార్లమెంట్ లో ఉదయం బాబురావు గారు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నటువంటి తరుణంలో యూపీఏ 1 గవర్నమెంట్ లో కొట్లాడి ఆదివాసులకి దున్నుకోవడానికి భూమి కావాలి, పోడు కొట్టుకొని సైతం చేసేటువంటి ప్రతి హక్కు పత్రాలు ఇవ్వాలని చెప్పి ఒక చట్టం వచ్చింది. కానీ ఇప్పుడు లక్షలాది మంది ఈ పోడు భూములు పుట్టుకున్నారు, వ్యవసాయం చేసుకుంటున్నారు, హక్కు పత్రాలు లేవు. వాళ్ళు వ్యవసాయం చేసుకునే సందర్భంలో ఫారెస్ట్ అధికారులు పోయి ఆ పంటను ధ్వంసం చేస్తున్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు, వాళ్ళని జైళ్ళకు పంపుతున్నారు. కాబట్టి హక్కు పత్రాలు ఇవ్వాలి, భూమి వ్యవసాయ సాగుకు ఉపయోగపడే వాళ్ళకి రైతు బంధు అందుతలేదు. ఈరోజు కోటీశ్వర్లకి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారులప్పుడు పడవబడ్డ భూములకి, లేకపోతే ఫంక్షన్ హాల్ పెట్టుకున్న భూములకి, రాళ్ళు రప్పలున్నటువంటి భూములకి రైతు బంధు ఇచ్చారు. కానీ గిరిజనులు దున్నుకునేటువంటి వాళ్ళకి మాత్రం ధ్యేయంగా రైతు బంధు ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇవ్వలేదు. కాబట్టి హక్కుపత్రాలు ఇవ్వాలి. ఆన్లైన్ లో ఉన్నటువంటి వాటికి సర్దిద్దాలి. కాబట్టి వాళ్ళు ఇవ్వాలి. గిరిజనుల అభివృద్ధి అంటే ఏదో బర్రెనిచ్చి ఆ గొర్రె బర్రె తిని మీరు అభివృద్ధి కాండి బాగా బలవండేది కాదు. గిరిజనుడికి కొనుగోలు శక్తి పెరగాలి, ఆదివాసికి కొనుగోలు శక్తి పెరగాలి. ఆదివాసికి కొనుగోలు శక్తి పెరగాలంటే ఒకటి భూమి ద్వారా పెరుగుతుంది, రెండోది ఉద్యోగాల ద్వారా పెరుగుతుంది, మూడు ఆ ప్రాంతంలో పరిశ్రమలు పెడితే పరిశ్రమల ద్వారా ఉద్యోగ కల్పన వచ్చి పెరుగుద్ది. శాశ్వతమైనటువంటి చర్యలు చేపట్టకుండా మారకూడదు కాదు. ఈ రోజు తూతూ మంత్రంగా కొన్ని చర్యలు చేసేసి ఓట్లు దండుకుంటున్నారు. వీళ్ళని ఓటు బ్యాంక్ గా చూస్తున్నారు. ఓటు బ్యాంక్ గా చూడొద్దు, పౌరులుగా చూడాలంటే